థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. అండ్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానండి, వాడు థాయిలాండ్ బెటర్ అండ్ ఇండియా అనేది చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. అండ్ ఇండియాలో 60,000 రేప్స్ జరిగాయి అంటున్నాడు. అకార్డింగ్ టు ద నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ బ్యూరో చూస్తే ఇంకా అప్డేటే కాలే. ఓన్లీ 23,000 మాత్రం రిజిస్టర్ అయ్యి దట్ 2023 దాకా ఇప్పుడు దాకా రిపోర్ట్స్ రాలే. అది దేని బేస్ చేసుకుని చెప్తున్నాడు అసలు. అండ్ ఇంకొకటి థాయిలాండ్ బెటర్ అంటున్నాడు. థాయిలాండ్ లో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తొచ్చేది ఏంటండి, దాని థాయ్ మసాజ్ అండ్ నథింగ్ బట్ లస్ట్. సో దాన్ని కంపేర్ చేస్తే ఇండియా వేస్ట్ అండ్ థాయిలాండ్ బెటర్ అంటున్నాడు. అసలు ఎలా చెప్తున్నాడండి అసలు. మరి ఒకవేళ నిజంగానే వాడు దేశాన్ని ఉద్ధరిస్తున్నాను, దేశం గురించి మాట్లాడుతున్నాడు, దేశం గురించి రెస్పాండ్ అవుతున్నారంటే ఓకే, బట్ హీ షుడ్ బి ఎలిజిబుల్ రైట్. ఫస్ట్ వాడు కరెక్ట్ గా ఉంటే ఇంకొకరికి చెప్పినా ఏం కాదు. వాడికే ఎలిజిబిలిటీ లేదు అసలు. వాడే మహిళలతో గలీజ్ గా తిరగడాలు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాలు. సో డెఫినెట్ గా మనందరం ఏం చేయాలంటే ఇప్పుడు ఫస్ట్లీ ఇప్పటి వరకు #బాయ్కాట్ అయిపోయింది, #అన్సబ్స్క్రైబ్ అయిపోయింది. అరెస్ట్ లో అన్సబ్స్క్రైబుల్ కాదు, అన్సబ్స్క్రైబర్స్ తగ్గాల్సిన వాళ్ళు తగ్గుతూ ఉన్నారు, అది నడుస్తూనే ఉంది. అరెస్ట్ చేయమని కోరండి, #అరెస్ట్ నాన్-వేషన్ అని ట్రెండ్ చేయండి. అట్ ది సేమ్ టైం నేషనల్ ఉమెన్ కమిషన్ కి, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కి అండ్ పాస్పోర్ట్ అథారిటీ కూడా ట్యాగ్ చేసే ప్రయత్నం చేయండి. సో ఆ రకంగానైనా గవర్నమెంట్ రెస్పాండ్ అవుతుందేమో. ఎందుకంటే ఇంకా మారట్లేదు, 10ల సంఖ్యలో వీడియోలు చేస్తా, ఇంకా వీడియోలు చేస్తానంటున్నాడు. అదే మీరు పోలింగ్ పెట్టారు ఇప్పుడు చూసా, సపోర్ట్ 56% సపోర్ట్ చేస్తున్నారు. ఎలా అండి అసలు, వాడు వెనకాల 56% మీ పోలింగ్ లో చూపిస్తుంది. ఎలా సపోర్ట్ చేస్తారండి వాళ్ళకి అసలు. అవును, అన్వేష్ వ్యాఖ్యల వెనక ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారు అని 56% మంది అంటే లేరు, ఎవరు లేరు 44 అంటున్నారు. సో ఇక్కడ ఏదైనా వాడు ఉన్నా లేకపోయినా వాడి మాటలు మాత్రం చాలా వరస్ట్ గా ఉన్నాయి. సో కానీ మళ్ళీ మన వ్యూవర్స్ వినిపిస్తాను. వాడు ఏమన్నాడంటే, మీకు తెలియదు మా గురించి, నేను రోడ్డు మీద అడుక్కుంటే నన్ను తీసుకొచ్చి స్టార్ చేశారు. నేను రోడ్డు మీద అడక్క తింటుంటే తీసుకొచ్చి స్టార్ చేశారంటే మీలాంటి వాళ్ళే స్టార్ చేశారు అన్ని. మీరంతా కలిసి స్టార్ చేయడం మూలంగానే వాడు ఈ రకంగా మాట్లాడుతున్నాడంట. అవునండి అవునండి, అంతా మళ్ళీ ఆడవాళ్ళను తిడుతూ మళ్ళీ ఆడవాళ్ళకి ఫ్రీడమ్ వాళ్ళ రైట్స్ కోసం నేను ఫైట్ చేస్తున్నా అంటున్నాడు. మళ్ళీ దారుణంగా వేరే వాళ్ళ అమ్మల్ని తిడుతున్నాడు. వాళ్ళు ఎలా సపోర్ట్, అసలు ఎలా సపోర్ట్ చేస్తారండి నేత గారు. మరీ దారుణం. యాక్చువల్ గా నేను చూశాను, ఎవరైనా సరే ఇంత దిగజారుతూ మాట్లాడుతున్నా చాలా చాలా తప్పండి అసలు. ఓకే, నేను చాట్ జీపీటీలో కూడా నేను సెర్చ్ చేశాను సింపుల్ గా వాడి మీద ఎలా. థ్యాంక్ యూ కౌశిక్ గారు. సో డెఫినెట్ గా కాల్ డిస్కనెక్ట్ అయింది, బట్ మీరు అంతా ప్రయత్నం చేయండి. #అరెస్ట్ నాన్-వేషన్, దీంతో పాటుగా మీరు అందరూ ట్యాగ్ చేయండి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ కి అండ్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కి, పాస్పోర్ట్ అథారిటీకి. ఈ రకంగా కాల్ చేయండి. చాలా మంది ఇక్కడ కామెంట్ పెడుతున్నారు. రైట్ కృష్ణబాబు అంట, కృష్ణ బాలు, జూమ్లో నాకు కాల్ చేయండి. మీరు తీసుకోండి, మీరు డైరెక్ట్గా ఫోన్ కాల్ చేయండి. ఇప్పుడు జూమ్ సాధ్యం అవ్వదు మీకు డైరెక్ట్గా పంపించడానికి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి, మాట్లాడవచ్చు. సో ఇంకో కాల్ ఉన్నారు, ఏడుకొండలు ఫ్రమ్ అమలాపురం. ఏడుకొండలు గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి సార్. ఇప్పుడు అన్ని విషయం ఆయన జనాల మీద బతికే, ఆయన జనాల మీద ఆధారపడి బతికేవాడు. మామూలుగా ఏం మాట్లాడతాడు ఏంటి, ఈయన ఎక్కడ మాట్లాడుతున్నాడు సార్. ఆయన ప్రజల మీద బతికినాడు. ప్రజల మీద బతికి తల్లి చెల్లి పిల్లలు కుటుంబం ఉంటది కదా ఆయన కూడా. అలాంటివి ఏం లేవు. అలాంటివి ఉంటే ఇలా ఎందుకు అవుతుంది? తల్లిదండ్రులు లేకుండా ఇప్పుడు ఒక తల్లి కూడా పుట్టలేదన్నాడు. అవును, దొన్నపుతుని చూసి పుట్టాడు. నాన్న మనిషి కదా. అవును, ఏంటి సార్ పద్ధతి ఏంటి? ఇప్పుడు జనాలు ఇప్పుడు చూసి వీడియోలు చెత్త వీడియోలు అన్ని చూసిన అందరూ కూడా అది వాళ్ళ బుద్ధి తెచ్చుకోవాలి. ఆడి పనిమల వీడియోలు ఎందుకు చూస్తున్నామని ఎందుకు సార్? ఏం మంచి ఏం జన్మ అది మంచి. ఇప్పుడు శివాజీ గారు ఏమన్నారు, కొద్ది మంచి చెప్పాడు, పొరపాటు అయిపోయింది. 2 మాటలు పొరపాటే అయ్యింది, తప్పు అని ఒప్పుకున్నారు. ఇప్పుడు ఈడేదో మాట్లాడేసి ఏమంటాడో, సీతాదేవిని అంటాడో, ద్రౌపదిని అంటాడో, ఈ నగరికి అది చూసాడా? మనం చూసామా? మంచి జన్మెత్తాడు, సొంత జన్మెత్తాడు సార్. అది మంచి పద్ధతి అంటారు అది. థ్యాంక్ యూ. కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. మ్యాడ్ మ్యాక్స్ అంటే ఏం కామెంట్ చేశారంటే, మీరే మీ ఛానల్ వాడి గురించి ఒకప్పుడు గొప్పగా చెప్పారు. అఫ్కోర్స్ నేను ఒప్పుకున్నాను చాలాసార్లు. ఇదే ప్లాట్ఫామ్ నుంచి వాడనేవాడు ఎప్పుడు పరిచయం అయ్యాడు, వాడనేవాడిని ఎప్పుడు మేము చూసామనంటే ఇండివిజువల్ మై సెల్ఫ్. వాడు బెట్టింగ్ యాప్లకు సంబంధించిన దాంట్లో చాలామంది చిన్న చిన్న పిల్లలు
రైల్వే ట్రాక్లపై చనిపోవడాలు, ఇష్టం వచ్చినట్టుగా బలవన్మరణానికి పాల్పడ్డాలు, తల్లిదండ్రులకి లేఖలు రాయడాలు, ఇంత దారుణం జరుగుతుంటే సోషల్ మీడియా బెట్టింగ్ యాప్స్ని బ్యాన్ చేయమని చెప్పి మేము చేసేటువంటి ఫైట్లో వాడనేవాడు కూడా కనిపించాడు. వాడు కూడా ఫైట్ చేస్తున్నాడు, వాడు కూడా అలాగే బెట్టింగ్ యాప్స్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అని చెప్పి అప్పుడు వాడి గురించి రెస్పెక్ట్ అనిపించింది, వాడు నిజమైన ఫైట్ చేస్తుండేమో అనిపించింది. కానీ వాడింత దరిద్రుడు అని చెప్పి వాడు ఏదో సపోర్ట్ చేస్తాం ఆ రోజు వాడి గురించి మాట్లాడమని చెప్పి వాడు ఏది మాట్లాడి సపోర్ట్ చేస్తాం అనుకుంటున్నారా? నెవర్. నీ ప్రవర్తన కరెక్ట్గా ఉంటే డెఫినెట్గా అందరూ అభినందిస్తారు. నువ్వు 100 మంచి పనులు చేసి ఒక్క తప్పు చేస్తే తప్పే, నువ్వు శిక్షార్హుడివే. అంతేగాని 100 చూసి వదిలేస్తారనుకుంటే దండలేసి నూరేగిస్తారనుకుంటే కుదరదు. వాడి రోజు తప్పు చేశాడు, దేశం గురించి మాట్లాడి చాలా పెద్ద పొరపాటు చేశాడు, దేశాన్ని దరిద్రమాడడం చాలా పెద్ద పొరపాటు. ఇక్కడ భారతీయ స్త్రీలని డైరెక్ట్గా లైవ్లోకి పిలిచి మరి వారు దూషించడం, దరిద్రపు దాన అనడం, రకరకాల భాషను ప్రయోగించడం, బండ బూతులు తిట్టడం, ఇంకా పద్ధతి ఏమైనా మారుతుందానంటే లేదు, అష్ట దరిద్రాలు అంటుకొని ఆసుపత్రి పాలితరని చెప్పి తిట్టడాలు. ఇందాక చూసారు వినిపించిన ఆడియోలో సోషల్ మీడియాలో అడక్క తినడాన్ని నన్ను తీసుకొచ్చి స్టార్ను చేస్తారని అంటున్నాడు. వాడు చేసింది వారు మీలాంటి వాళ్ళే కదా. సో మీలాంటి వాళ్ళు అందరూ సపోర్ట్ చేయడం మూలంగా ఈరోజు విర్రవీగి చాలా దరిద్రపు భాషతో మాట్లాడుతున్నాడు. వాడు అమ్మాయిలు ఇలా బట్టలు వేసుకొని తిరిగితే ఆటగాని కదా, మరి నేను ఆటగాని ఆట ఆడతానంటున్నాడు, ఈ భాష మాట్లాడతాడు వాడు. ఇదొకటే కాదు, తెలుగు రాష్ట్రాల్లో మగవాళ్ళు ఒక లైవ్లో మహిళతో మాట్లాడుతూ ఆడంగోళ్ళు అని అంటున్నాడు వాడు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవారు ఆడంగోళ్ళ, వీడి ఉద్దేశం ఏంది, వీడి భాష ఏంది, వీడి దరిద్రపు వాడి ఆలోచన ఏంటి? సో రాజ్బోడ గారు ఉన్నారు. రాజ్బోడ గారు, సో ఇటువంటి వాళ్ళపైన జనరల్గా డెఫినెట్గా వేరే దగ్గర ఉండి ఇక్కడ మన దేశంపై మళ్ళీ మహిళలపై మాట్లాడే వాళ్ళపైన వాడు వేరే కంట్రీలో ఉన్నాడు కాబట్టి సో ఆల్ ద పాసిబుల్ వేస్ ఎలా వాడిని రప్పించవచ్చు, ఎటువంటి యాక్షన్ తీసుకోవచ్చు? అదే బ్రదర్, చట్ట ప్రకారం అయితే నాకున్న సమాచారం మేరకి అతను ఆల్రెడీ దుబాయ్ పాస్పోర్ట్ తీసుకున్నాడా, అక్కడ పర్మనెంట్ రెసిడెంట్ తీసుకున్నాడా అనేది చెప్తున్నారు. సో ఉన్నా సరే వేరే దేశం యొక్క పర్మనెంట్ రెసిడెంట్ వచ్చిన తర్వాత సో ఆ దేశంకి మనకున్నటువంటి ఏమైనా అగ్రిమెంట్ ప్రకారం ఉంటే అప్పుడు నిజంగా అది పెద్ద క్రైమ్ అయితే అప్పుడు ఇంటర్పోల్ ఇవన్నీ ఇంటర్ఫియర్ అయితే అది ఏమన్నా దేర్ ఇస్ ఏ పాసిబిలిటీ ఉందా లేదా తీసుకురావడానికి